నర్స్ ప్లీజ్ ప్లీజ్ నా మాట వినండి. జీతు చూసావా, వీళ్ళంతా నన్ను పేషెంట్ అనుకుని ఇంజెక్షన్ ఇస్తున్నారు. ప్లీజ్ వీళ్ళని ఆపు. వీళ్ళకి నేను పేషెంట్ కాదని చెప్పు. కానీ ఇప్పుడు నీకు విశ్రాంతి చాలా అవసరం. తను తీసుకురావడానికి వెళ్తున్నాను. ఒకవేళ ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఇప్పుడే చెప్పేయండి. ఇప్పుడు అర్థమైంది. నా విషయంలో జరుగుతున్నవన్నీ అవన్నీ రాత్రిలో జరుగుతున్నాయి, సూర్యాస్తమయం తర్వాత. అందుకే నాకు పొద్దున ఏమీ గుర్తుండటం లేదు. ఈ తలుపుల్ని లాక్ చేసి ఉంచండి. రాణి ఎంత అరిచినా కేకలేసినా ఏం చేసినా సరే ఈ డోర్ని మాత్రం తెరవకండి. ఇప్పుడు నాకు తెలిసిపోతుంది రాత్రిళ్ళు నాకేం జరుగుతుందో. గుడ్ మార్నింగ్. నిన్ను తీసుకెళ్ళడానికి జీతు వచ్చాడు. ఈ సీడీ చూసుకో. నువ్వేమనుకుంటున్నావు రాణి? నువ్వు చాలా తెలివైన దానివా? నేను తలుచుకుంటే రెప్పపాటులో సాక్ష్యాధారాలు లేకుండా చేయగలను, కానీ నేను అలా చెయ్యను. ఎందుకంటే నేను నీకు అదే బాధని అదే ఆవేదనని కలిగించాలనుకుంటున్నాను రాణి. నేను అనుభవించినవి. అప్పుడు నువ్వు నా నుంచి నా భర్తను లాక్కున్నావు. జీతు నావాడు, అలాగే ఎప్పటికీ నావాడిగానే ఉంటాడు. నువ్వేం చేయగలవో అది చేసుకో, కానీ చివరికి గెలుపు నాదే అవుతుంది. నేను నిన్ను సర్వనాశనం చేసి ఏదో ఒకరోజు నా లక్ష్యాన్ని సాధించి తీరుతాను. అంటే దీని అర్థం సూర్యాస్తమయం తర్వాత ఆ ప్రేతాత్మ నాలో ప్రవేశిస్తుంది. నేను వీలైనంత త్వరగా డాక్టర్తో మాట్లాడాలి. జీతుకి అందరికీ చెప్పాలి ఇదంతా నేను కాదు, ప్రేతాత్మ చేస్తుందని. సిస్టర్, నేను డాక్టర్ని అర్జెంటుగా కలవాలి. మీరు నన్ను తన దగ్గరికి తీసుకువెళ్ళరా? సరే, నాతో పాటు రండి. ప్రతాప్, ఒక విషయం నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది బాబు. రాణి ఏమంటుందంటే తనేం చేస్తుందో అది తను చేయడం లేదు, ఏదో ప్రేతాత్మ చేయిస్తుంది అని. ఒకవేళ ఇదే నిజమైతే కొంపతీసి మనం తనని అర్థం చేసుకోలేకపోతున్నామేమో బాబు. కానీ బేబీ, పోయినసారి ప్రేతాత్మ మళ్లీ తిరిగొచ్చిందని మన రాణి చెప్పింది. అప్పుడు అమ్మ పంతులు గారిని పిలిపించి కనుక్కుంది కదా. ఆ రోజు పంతులు గారు ఇక ఈ ఇంట్లో ప్రేతాత్మ నీడ లేదని చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు మనం రాణి చెప్తున్న ఈ మాటల్ని పట్టించుకోకుండా తన ట్రీట్మెంట్ మీద దృష్టి పెడితే మంచిది.
అలాగే డాక్టర్ గారు కూడా చెప్పారు ఇలాంటి పరిస్థితిలో పేషెంట్ భ్రమలో ఉంటుంది అని. బేబీ, నాకు భయం వేస్తోంది. ఇప్పుడు రాణి పరిస్థితి ఇలా ఉంది. కొంప తీస్తాను ఈ పరిస్థితిలో పిచ్చిది. తను పిచ్చిది కాదు, రాణి పిచ్చిది కాదు పుష్ప, పేషెంట్. తనకి మనం ట్రీట్మెంట్ చేయిద్దాం. తను నా బిడ్డ. అలాగే నాకు బాగా నమ్మకం ఉంది ట్రీట్మెంట్ తర్వాత రాణికి పూర్తిగా నయమవుతుందని. అవును నాన్న, మనం రాణి ట్రీట్మెంట్కి ఎలాంటి లోటు రానివ్వకూడదు. కానీ అమ్మ చెప్పింది కూడా కరెక్టే. ఒకవేళ ఏదైనా ప్రేతాత్మ ఉంటే ఏదో రకంగా కొంచెమైనా తెలిసేది. జీతు ఆ ప్రేతాత్మ బారి నుంచి విడుదలైనప్పటి నుంచి అప్పటి నుంచి అలాంటిదేం జరగలేదు. ఆ ప్రేతాత్మ తిరిగి వచ్చిందని మనకు తెలియడానికి. నువ్వన్నది నిజమే బాబు. అప్పుడు పంతులు గారు ఇంటిని దిగ్బంధనం చేశారు కదా, అప్పటి నుంచి ఇంట్లో ప్రేతాత్మ ఉండే అవకాశమే లేదు. సర్లే వదిలే. ఇప్పుడు జీతు రాణిని తీసుకురావడానికి హాస్పిటల్కి వెళ్ళాడు. ఆ భవానీ దయ వల్ల రాణి ఇంటికొచ్చి మనందరి మధ్య ఉండి తనకు పూర్తిగా నయమైపోవాలి. చాలు, ఇంకేమొద్దు. ప్రేతాత్మ. డాక్టర్, మీరు నా మాట నమ్మరు. ఈ సీడీ ఎన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసిందో. కేవలం మీ వల్లే నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయి. ఇక నేను జీతుకి ఇంట్లో వాళ్ళకి చెప్పాలి దీని గురించి, ఏం జరుగుతుందో, ఎవరి వల్ల జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. జీతు, థ్యాంక్ గాడ్ నువ్వు వచ్చావు. ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను. నువ్వు ఇంట్లో ఉన్నా కూడా నీకు మంచి ట్రీట్మెంట్ చేయించచ్చు అనిపిస్తుంది నాకు. నువ్వు ఏమాత్రం దిగులు పడకు. నేను ప్రతి క్షణం నీకు తోడుగా ఉంటాను. రాణి, ఇక నీ జీవితంలో అన్ని సవ్యంగా జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. టేక్ కేర్. డాక్టర్, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇందాక ఇక్కడే ఉంది. నువ్వెందుకు నవ్వుతున్నావు? రాణికి నీ రహస్యం తెలిసిపోయిందని నువ్వస్సలు ఆందోళన పడకూడదు. సాయంత్రం కాగానే నువ్వు తన శరీరంలోకి ప్రవేశిస్తావు. ఇక ఇప్పుడు తన ఈ విషయాన్ని అందరికీ చెప్పేస్తుంది. ఇది నీకు కూడా తెలుసు. నేను గాని తలుచుకుంటే అలాంటిదేమి జరగనివ్వనని. ఏదైనా చేయండి డాక్టర్. తను ఏముంటుందంటే తనకేం జరుగుతుందో, తను ఏం చేస్తుందో అది తను చేయట్లేదంట, ఏదో ప్రేతాత్మ చేస్తుందంట. ఈ వ్యాధి ఉన్న పేషెంట్స్ కాకమ్మ కథలు అల్లటం మొదలు పెడతారు. జీతు, నేను నీతో ఒక విషయం చెప్పాలి. ఇప్పుడొద్దు. ఏం మాట్లాడాలన్నా ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా మౌనంగా కూర్చో. కానీ జీతు, నేను దాని గురించి నీతో చెప్పడం చాలా ముఖ్యం.
నేను చెప్పాలనుకుంటున్నది జరుగుతున్నవన్నీ అన్నీ ప్రేతాత్మ చేస్తుంది. హ్మ్? అంటే నువ్వు నన్ను నమ్మటం లేదా? నువ్వు అవన్నీ వదిలే. ఇప్పుడు కేవలం నువ్వు మౌనంగా కూర్చో. హ్మ్? నేను నీకెలా అర్థమయ్యేలా చెప్పాలి జీతు? నన్ను నమ్ము, నేను నిజమే చెప్తున్నాను. నీకు తెలుసా, ఆ డాక్టర్ కూడా నాకు ఇదే చెప్పింది. తన విషయంలో ఏవో చిత్రమైనవి జరిగాయట. అలాగే ఆ ప్రేతాత్మ. జీతు, జాగ్రత్త! జీతు, నీకేం కాలేదు కదా? ఆపురాని ప్లీజ్. ఇంకా ఏమున్నా ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. నేను ఇంట్లో వాళ్ళకి నిజమంతా చెప్తే వాళ్ళు నన్ను నమ్ముతారు. అప్పుడు వాళ్ళకి నేను పేషెంట్ అని అనిపించదు. నిజానికి ప్రేతాత్మ తిరిగొచ్చిందనుకుంటారు. టెన్షన్ పడకు బాబు. జీతు రాణిని ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు కదా, ఆ నిర్ణయం సరైందే అనిపిస్తుంది. మావయ్య గారు, మీకు ఫోన్ వచ్చింది. నువ్వేం దిగులు పడకు. బేబీ, రాణి, నా బంగారు తల్లి, ఇన్ని రోజుల తర్వాత నిన్ను ఇంట్లో చూస్తుంటే చాలా ఆనందంగా ఉండమ్మా. చల్లగా ఉండమ్మా. బేబీ, నేను మీతో కొంచెం మాట్లాడాలి. అలాగే చెప్పమ్మా. ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. బేబీ, నన్నెవ్వరూ నమ్మటం లేదు. నేను జీతుకు చెప్పడానికి కూడా ప్రయత్నించాను, కానీ తను ప్రతిసారి నా నోరు మూయించాడు. నిజానికి విషయం ఏంటంటే, సాయంత్రం అయినప్పుడు, నా ఉద్దేశం సూర్యాస్తమయమైనప్పుడు, అప్పుడు నాకేదో బేబీ, ఏమైంది? ఏమైందమ్మా? బేబీ, మావయ్య గారు, అత్తయ్య గారు, త్వరగా రండి. ఇలా వచ్చి చూడండి. బేబీ, బేబీ ఏమైంది? మీకేం కాలేదుగా? నాకేం కాలేదు బాబు. రాణి చూడటం మంచిదైంది. కానీ ఈ ల్యాంప్ ఇలా ఎలా పడిపోయింది? ఏం లేదు, బోల్ట్ లూజ్ అయి ఉంటుంది. రిపేర్ చేయించు. ఏంటి ఆలోచిస్తున్నావు? టెన్షన్ పడాల్సింది ఏమీ లేదులే. నేను బానే ఉన్నాను బాబు. రండి రండి, పదండి వెళదాం. ఇది అనుకోకుండా జరిగింది కాదు. నేను జీతుకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు యాక్సిడెంట్ కాబోయి తప్పిపోయింది. అలాగే బేబీకి చెప్పాలనుకున్నప్పుడు ఇలా జరిగింది. ఇదంతా ఆ ప్రేతాత్మ చేస్తుంది. నేను తన గురించి ఎవరికైనా చెప్పటం తనకిష్టం లేదు. అందుకే తను నాకు, నా కుటుంబానికి నష్టం కలిగిస్తానని భయపడుతుంది. దాంతో నేను ఎవ్వరికీ చెప్పకుండా ఉంటానని. సాయంత్రం కాగానే తను మళ్ళీ నాలో ప్రవేశిస్తుంది. నేనేదో ఒకటి చెయ్యాల్సిందే.
కానీ ఏం చెయ్యాలి? లోపలికి వెళ్దామా? సారీ, నేను నిన్నప్పుడు కోపగించుకున్నాను. బాధగా అనిపించిందా? నన్ను క్షమించరా. అవును, అప్పుడు నువ్వేదో చెప్పాలనుకున్నావు. విషయం ఏంటి చెప్పు. ఏం లేదు జీతు, నేను నీతో చెప్పాలనుకుంది బహుశా అది నా భ్రమ అనుకుంటా. సర్లే, ఏం పర్లేదులే. చూసావా, నేను చెప్పాను కదా రాణి ఎవ్వరి ముందు తన నోరు విప్పలేదని. తను ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు. నీ గుర్తుందా, నువ్వు నాకు ఒకసారి చెప్పావు మీ బంధువులు ఎవరో అనారోగ్యం పాలయ్యారని, తరువాత తనని ఎవరో తాంత్రికుడి దగ్గరికి తీసుకెళ్లారని. అవును, కానీ అది చాలా పాత విషయం. మమ్మీ, జయంతి, మమ్మీ, నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఏమండి, అది రేపటి నుంచి మనోకి సెలవులు మొదలవుతున్నాయి. అందుకే నేనేమనుకుంటున్నానంటే నేను మనో కొద్ది రోజుల పాటు మా అమ్మగారింటికి వెళదామని. ఏంటి ఇప్పుడున్న ఇలాంటి పరిస్థితుల్లో అసలు నువ్వు పుట్టింటికి వెళ్ళాలని ఎలా ఆలోచించగలిగావు? ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. అది కదండి, మీరు నేను చెప్పేది అర్థం చేసుకోవడం లేదు. అసలు నీకేమైంది? జయంతి, ఏం జరిగిందమ్మా? అత్తయ్య గారు. బాలాజీ, ఏమైంది బాబు? ఈ జయంతికి ఏమైందో తెలియదు. వాళ్ళు పుట్టింటికి వెళ్తానని పొద్దునుంచి జపం చేస్తుంది. బేబీ, ఇప్పుడు నువ్వే చెప్పు. ఈ ఇంట్లో ఇంత టెన్షన్ గా ఉంది, ఇలాంటప్పుడు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? బాలాజీ, నువ్వు ఊరుకో. చూస్తున్నావుగా తనెంతగా ఏడుస్తుందా. అయినా నువ్వు తనని తిడుతూనే ఉన్నావు. మరి నన్ను ఏం చేయమంటావమ్మా? వీళ్ళు తర్వాత వెళ్ళకూడదా? అక్కడికి ఇప్పుడు వెళ్లాల్సిన అవసరం ఏముందో చెప్పు. మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా ఇప్పుడు ఏం అవసరం ఉందో. నేను కేవలం రాణి వల్లే వెళ్ళాలనుకుంటున్నాను. తన భయం వల్ల, తనకున్న వ్యాధి వల్ల వెళ్ళాలనుకుంటున్నాను. ఈ ఇంట్లో రాణి ఉండటం ఏమాత్రం మంచిది కాదు. బేబీ, నాకు తెలుసు మీ అందరికీ చాలా తప్పుగా అనిపించొచ్చు. ఒకవేళ రాణి జీతు చిన్నాల మీద దాడి చేయగలిగిందంటే మరి నా బిడ్డ మనో కూడా ఇదే ఇంట్లో ఉంటున్నాడు కదా బేబీ. ఒకవేళ రాణి వాడి ప్రాణాలు తీయాలనుకుంటే, లేదు బేబీ, నేను మన విషయంలో ఎంత పెద్ద రిస్క్ తీసుకోలేను బేబీ. నేను రిస్క్ తీసుకోలేను. జయంతి, ఏంటమ్మా నువ్వనేది? బేబీ, ఒకవేళ విషయం నాదై ఉంటే నేను భరించగలను బేబీ. కానీ వాడికి ఏదైనా అయితే. జయంతి, నీకు అసలు అర్థమవుతుందా? బాలాజీ, జయంత్ అన్నది నిజమే. మన రక్షణ విషయం గురించి ఆలోచించాల్సి వచ్చినప్పుడు మనం దాన్ని తక్కువగా అంచనా వేయకూడదు. మను నాకు కూడా కొడుకేనమ్మా. నాకు కూడా వాడి గురించి దిగులుంది. ఇలా అనకూడదు కానీ రేపు నాకు కూడా ఇలాంటి ఆపదేదైనా వస్తేనో. అలా అనకు బాబు.
గుర్తుందా నువ్వు నాకు ఒకసారి చెప్పావు మీ బంధువులు ఎవరో అనారోగ్యం పాలయ్యారని, తరువాత తనని ఎవరో తాంత్రికుడి దగ్గరికి తీసుకెళ్లారని. అవును, కానీ అది చాలా పాత విషయం కదరా. జయంతి, బాలాజీ అన్న దాంట్లో తప్పేం లేదమ్మా. తను కూడా రాణి గురించి చాలా కంగారు పడుతున్నాడు. మరి అలాంటప్పుడు నువ్వేం చేయాలి? వాడికి ఊరట కలిగించాలి, కాస్త ధైర్యం చెప్పాలి. అమ్మా, సంతోషాన్ని పంచుకుంటే పెరుగుతుంది, దుఃఖాన్ని పంచుకుంటే తగ్గిపోతుంది. నువ్వేం దిగులు పడకు, అంతా చక్కబడుతుంది. మేమంతా ఉన్నాం కదమ్మా, మనమంతా కలిసి ఆపదను ఎదుర్కొందాం. అందుకు కావలసిందేంటంటే మనమంతా ఐకమత్యంగా ఉండడం, కలిసి ఉండడం. అర్థమైందా? అర్థమైంది బేబీ. ఊరుకోమ్మా, ఊరుకో. అమ్మా భవాని, తొందరగా రాణిని ఈ కష్టంలో నుంచి బయటపడేయమ్మా. అమ్మా భవానీ, నువ్వు నాకు ఎలాంటి పరీక్ష పెట్టావమ్మా? అసలు నాకేం జరుగుతుందో నేను ఎవరికీ చెప్పుకోను లేను. నేను ఏదో ఒక రకంగా దీనికి పరిష్కారం కనుక్కోవాల్సిందే. కానీ ఎలా కనుక్కోను? ఎవరిని అడగాలి? హలో, రాణి, నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను బబ్లీ. సరే గాని, నీ గుర్తుందా నువ్వు నాకు ఒకసారి చెప్పావు మీ బంధువులు ఎవరో అనారోగ్యం పాలయ్యారని, తరువాత తనని ఎవరో తాంత్రికుడి దగ్గరికి తీసుకెళ్లారని. అవును, కానీ అది చాలా పాత విషయం కదా రాణి. అయినా నువ్వెందుకు అడుగుతున్నావు? నేనా? కాదు, మా బంధువులు ఎవరికో అవసరం పడింది. రాణి, నాకు ఆ తాంత్రికుడి గురించి అంతగా ఏం తెలీదు. కాకపోతే ఒక్కటి చివరిసారిగా విన్నదేంటంటే ఆయన ఇక్కడికి దగ్గరలో ఉన్న అడవిలో ఏదో ఆశ్రమంలో ఉంటున్నాడంట. సరే, థ్యాంక్ యూ. సాయంత్రం కాబోతుంది. నేను ఆత్మలు చదవలేవని విన్నాను. అందుకే నేను నీకు ఈ లెటర్లో ఈ విషయాన్ని చెప్పేందుకు తెగిస్తున్నాను.